What has Jagan done in the last 5 years? What is the contribution of Mr. Naidu to the nation and to the state? తిరుపతిలో మృత్యు ఘోష యావత్ రాష్ట్రాన్ని కలిసివేసింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ కోసం 6 బలి తీసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాటలో 41 మంది గాయపడ్డారు. సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షానికి గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. 2 గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడకు సంబంధించి ఈ గోడ ఒక్కసారిగా వర్షానికి కూలిపోవడంతో ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పాయి. కూటమి నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ముఖ్యంగా మహిళలు బాలికలకు రక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం బయటపడింది. 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అమిత్ షాకి లేఖ కూడా రాశారు ఎంపీ గురుమూర్తి. 199 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం జిఆర్లో పెట్టిందని, పోస్టింగ్లు లేకుండా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని, అధికారులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటున్నారు గురుమూర్తి. ఒకవైపు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు, మరోవైపు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలున్నాయి, మరి పని చేస్తున్నాయా అంటే సమాధానం లేదు. మరిప్పుడేం చేయాలి? అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి, పచ్చ రౌడీల నుంచి. రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది? అసలు అర్థం ఉందా, పర్థం ఉందా, అర్థం కావట్లే ఆమెకి. ఆమె 2000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. ఇవాళ ఓకే ఎవరన్నా గానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితుల్లో దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. నేనేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి.